మాతృదేవో భవ పితృదేవో భవ. రత్నం ముత్యం వంటి ఇద్దరు పిల్లల్ని కన్నా మనము చాలా అదృష్టవంతులు అండి. పదండి గుడికి అలా చేసుకుందాం. జాగ్రత్త, అలా గుడికి వెళ్ళేసరండి. తమ్ముడు, ఈ ఆనంద సమయంలో ఇద్దరం కలిసి ఓ పెక్కేద్దామా? అన్నయ్య నీ మాట ఇప్పుడే నేను కాదన్నానా? ఏమే లోపలికి వెళ్ళి పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అన్నయ్య ఆమ్లెట్ వేసుకుంటారా? నా తమ్ముడు కోసం మంచిగా ఉల్లిపాయలు తరిగి డబల్ ఆమ్లెట్ వేసుకుంటారా? అలాగేనండి. అన్నయ్య నా కోసం డబుల్ ఎగ్ ఆమ్లెట్. నువ్వు 1/2 కిలో ప్రేమనిస్తే నేను 1/2 కిలో ప్రేమని ఇవ్వలేను రా తమ్ముడు. చేస్తాముడు. చేస్ అన్నయ్య. అన్నయ్య తమ్ముడు, మందు ఎందుకో గొంతులోకి వెళ్తుంటే లోపల ఉన్న గతం బయటకు వస్తుంది అన్నయ్య. గతం బయటకి వస్తే తీసేయాలి తమ్ముడు, తీసేయి. చిన్నప్పుడు నాన్న చెరుకు 5 రూపాయలు పంచుకోమని నీకు 10 రూపాయలు ఇస్తే ఇచ్చాడు. అందులో నువ్వు 7 రూపాయలు తీసుకుని నాకు 3 రూపాయలు ఇచ్చాడు. అవును, 3 రూపాయలు ఇచ్చేవాడిని. అప్పుడు నేను ఎంత ఏడ్చానో తెలుసా అన్నయ్య? అప్పుడు వచ్చిన కన్నీరుతో 10 ఎకరాలు భూమి పండించొచ్చు వ్యవసాయం చేస్తే. దాని గురించి అసలు ఎందుకు బాధపడతావు? దాని గురించి బాధపడ్డ ఏంటన్నయ్య? 2 రూపాయలు కొట్టేసాడు. నువ్వు ఒక అన్నయ్యరా? అన్నయ్యను చూడకుండా ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నాకు అన్నయ్య లేడు. అన్నయ్యను కొడతారు నువ్వు? నన్ను కొడతారు నువ్వు? నన్ను కొడతారు నువ్వు? నన్ను కొడతారు నువ్వు? అన్నయ్యను కొడతావు నువ్వు? మనిషి పశువా? పశు చూడు, వేరే వాళ్ళు చెప్తున్నారు దరిద్రుడా. అసలు నా తమ్ముడే కాదు దరిద్రుడా నువ్వు. నువ్వు వద్దురా, ఇంక నీతో ఉండడం కష్టం. నేను కూడా ఉండరా, నీతో అవసరం లేదు. ఏమండి ఆమ్లెట్? ఎవరికి? బావగారికి. ఎవరు తెమ్మన్నాడు ఆమ్లెట్? ఎవరు తెమ్మన్నాడు ఆమ్లెట్? నీకు బావెవడే? నువ్వు ఆమ్లెట్ తేకముందా నాకు అన్నయ్య అడగ ఇప్పుడు. ఏం మాట్లాడుతున్నాడు పెళ్ళంతా నువ్వు? వేరే ఎవడా బొంగులో ఆమ్లెట్? నీ ఆమ్లెట్ నేనే కలిసి ఉంటాను రా బొంగులోది. అవసరం లేదు, గోడేసేయండి. పోరా పోరా. ఏదైనా దర్శనం బాగా జరిగింది కదండి. ఇలా మధ్యలో గోడ కట్టుందంటే అదేనండి, నాకు అర్థం కావట్లేదు. చిన్నోడా పెద్దోడా ఏంట్రా ఈ గోడ? ఏంట్రా? ఇద్దరం గొడవ పడ్డాం కాబట్టి మధ్యలో గోడ వచ్చింది. గొడవ పడ్డారా? అవును. ఇంతకు ముందే కదా కలిసి ఉంటే కలదు సుఖమని కలిసి కలిసి ఉంటారేంటి? అంటే కలవరా మీరు? బొంగులో కలిసేది అన్ని పంచుకున్నాం. ఇంకా మిగిలింది మీరిద్దరే. మీరు ఎవరి సైడ్ ఉంటారు చెప్పండి, అది మేము పంచుకుంటాం. అదేంట్రా? మా నాన్నగాడు వాడినే బాగా చూసాడు, నాకు అవసరం లేదు. వాడు ఎంతో కొంత బాగా చూసాడు, నువ్వే నా సైడ్ రా. ఏమిటి? వెళ్ళిపోరా. అమ్మ పిలిస్తే నేను వెళ్ళిన పిల్లలు పిలిస్తే రండి. ఏం తొంగి చూస్తున్నావు? అమ్మా దా పడుకో. ప్రతి అడ్డమైన కకృతి పడి కన్నాడు దరిద్రుడు మా నాన్న. అవును, సేమ్ ఫీలింగ్ నీకు కూడా. నానా పడుకో. అక్కడ ఇగో ఇట్రా. ఇక్కడ పడుకుంటున్నాడు అర్థం కావట్లా నీకో? ఇగో ఇవాళ ఏముండదు, ఓకేనా? ఇదేం తిన్నాదో లేదో, విడిపోయావని తెలిసి బాధ ఉన్నా ఎంత ఎద్దులో పడుకుందో చూడు. మొగుడు లేకపోతే ఇది హాయిగానే ఉంటది. ఏవే మావయ్య గారు ఆమ్లెట్ తింటారా? నీ ఆమ్లెట్ కో దండవమ్మా. నిన్ను కాదు, మీ అత్తయ్యకి ఇసిరానే. ఏమే అరే రత్న, లేరా రత్నంగా లేరా? ఇప్పుడు దొరికారా నాకు? ఏంట్రా కుక్క కరిసిందా? పిచ్చి కుక్కలు అరుస్తున్నావు? మీ నాన్న చూడు, మా అమ్మ మీద రాళ్ళేస్తున్నాడు చూడు, గోడ చాటు నుంచి. మీ అమ్మ గెలుకుంటుంది మా నాన్ని, అందుకే రాయేశాడు. అబ్బా, మీ మామ మిస్ ఇండియా మరి గెలికింది మా అమ్మ. ఎరుతుడు ఆడు, కొండ ముఖం వాడును. మా నాన్న నేను బాగోదు. ఏనన్నా పరాయి అర్థం మీద రాయడానికి సిగ్గులేదు? నేను రాయేసింది మీ అమ్మ మీదే కదరా. నాకు అమ్మ లేదు, నేను టెస్ట్ బేబీ ట్యూబ్ లో పుట్టా. పడుకో. నీతో నాకు సంబంధం ఏంటి? నువ్వేంటి లేచిపోయావు? ఇవాళ ఏమి ఉండదు, పడుకో. పడుకున్నాడు దరిద్రుడు. వీడి వల్ల నా బతుకు ఏమైపోయిందో. ఏమయ్యో ఓ మనిషి, తిన్నావా లేదా రయ్యా? ఓ మనిషో. అయ్యా అయ్యా అయ్యా, అరే బుద్ధి, అరే మీ అమ్మరే చూడరే, మీ అమ్మ చూడు. ఏం చేసిందా మీ అమ్మ? ఇదేగా పెంపకం. రే మీ అమ్మ చూడరే. ఇగో మా నాన్న లేపుకెళ్ళిపోయేది, నేను లేచే కాబట్టి మా నాన్న కాపాడుకున్నా. ఏంటమ్మా పింఛన్ తీసుకునే వయసులో గోడ దుక్కుతున్నావేంటమ్మా నువ్వు? అది కాదురా, ఆయన ఒక్కసారి చూద్దామని. ఆయన మీద మన్నుడా. మా నాన్న లేడు, గాలికి పుట్టానని చెప్పాను కదా నీకు నేను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏయ్ ముందు దిగు. అత్తయ్య గారు గోడకి కలిసిపోయారు, ఆమ్లెట్ తింటారా?
నువ్వు పడుకేక. ఇద్దరు టార్చర్ భరించలేకపోతున్నా. ఏమే ఏమే మామయ్య గారు ఆమ్లెట్ తింటారా? నీ ఆమ్లెట్ దండమమ్మా, పడుకో తల్లి. ఏమే ఏమే లేచిపోదామా? మనం లేచిపోవడం ఏంటండి? వీళ్ళ టార్చర్ నుంచి దూరంగా వెళ్ళిపోతాం. పదే అది బెస్ట్ అండి. పదండి పదండి. ఇప్పుడు దొరికావరా లేరా రే? అరే రత్నం ఏంట్రా? చూడు మీ నాన్న మా అమ్మని ఎలా లేపుకెళ్తున్నాడు చూడరా. రే మీ అమ్మ ఏమో నా చేయబడుకుందాగో చూడు. అరే ముసలోడా శంకాయుడు మా అమ్మని లేపుకెళ్ళ ఎంత ధైర్యం రా నీకు? ఇది మా అమ్మని లేపుకెళ్తారు కొట్టడానికి. నాన్న నువ్వు అవుతాను అనుకోవడానికి. అమ్మో మాతృదేవ బావా. మందుకు ముందేమో మాతృదేవో బావా అంటావు, మందెక్కిన తర్వాత ఏమో అసలు నేను మాకుతే లేదంటావు. ఏం మనుషులు? రే మీరిద్దరు కలిసి పండిరా. మీకోసం మేము మీకోసం కలుస్తాం. కలిసిపోతాం. తమ్ముడు అన్నయ్య ఐ లవ్ యూ అన్నయ్య. లవ్ యూ టు తమ్ముడు. అరే సెట్టు గోడ తీయండిరా. ఈ ఆనంద క్షణాల్లో ఎస్ ఓ పెగ్గేయాలన్నయ్య. ఈ హాస్పిటల్ నేనే డాక్టర్. వెరీ క్రిటికల్ కేసెస్ వస్తుంటాయి మన దగ్గర. యాక్చువల్ డెంటల్ హాస్పిటల్ కాదండి, మెంటల్ హాస్పిటల్. పడిపోయింది అంతే. ఈ మెంటల్తో పడలేకపోతున్నాను సార్. చేసి 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 నాకు 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 పిచ్చి వచ్చేలా ఉందండి. రోజు పిచ్చి 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 చచ్చిపోతున్నాను సార్. లాభం లేదు ఇంకా. ఏదో ఒకటి చేసి పిచ్చి మొత్తం క్యాన్సిల్ చేసేయాలి అంటారా. రాంప్రసాద్ అమ్మో మా డాక్టర్ గారు సార్. నా డ్రెస్ నువ్వు వేసుకునేట్రా? సారీ సార్. రాస్కెల్ ఏం చేస్తున్నావు? ఏం లేదు సార్, నాకు పిచ్చి లేదు సార్. నేను వదిలేస్తే వెళ్ళిపోతాను సార్. ఎక్కడికి వెళ్తావు? ఇంటికి వెళ్ళిపోతాను సార్. చూడు నేను వెళ్ళిపోతాను సార్. హలో సార్, నేను వచ్చేస్తాను సార్. చెప్పండి సార్, పిచ్చి లేదండి సార్. ఎవరికరా ఫోను? ట్రంప్ సార్, ట్రంప్. ఇప్పుడు ఏమంటారు బాబు గారు? మీకు ఇంజక్షన్ చేస్తాను ఇప్పుడు, ఓకేనా? అక్కడే ఉండు. ఎలా ఉంది? ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్. ఓకే. ఐఎమ్ ఆల్ రైట్. ధోని దగ్గరికి. ఎందుకు? ఇంక ఇండియా టైంలో ఆడినాం, రిటైర్మెంట్ ప్రకటించేస్తాను. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలంటే నేషనల్ మీడియా రావాలి, చాలా కష్టమైపోద్దిరా. ఇప్పుడు ఓకేనా? తర్వాత పెట్టుకుందాం. ఓకే ఓకే రైట్. దీని వైపు అలా దీర్ఘంగా చూస్తుండే ఒకసారి నిద్ర వస్తుంది, కొంచెం మైకంగా ఉంటది, ఓకేనా? ఇప్పుడు ఒకసారి మీరు నెమ్మదిగా లెగిస్తున్నారు. 1 2 3 4 ఓపెన్ యువర్ ఐస్. డాక్టర్ నాకు ఏమైంది డాక్టర్? నో నో నో. ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ. మన కంపెనీ షేర్లు నష్టాలు వచ్చాయని చెప్పి ఏమాత్రం మీరు దిగులు పడదు. కావాలంటే 2 ఫ్లోర్ పైకి లేపండి. స్వామి ఏళ్ళతో తిరిగినాయని చెప్పి 2 పిచ్చోడు అనుకోపాకండి. ఐఎమ్ ద డాక్టర్ ఆర్పి. మదర్ ప్రామిస్ గా చెప్తాను, నేను మంచి డాక్టర్ ఆర్పి అంతే. పరిస్థితుల ప్రభావితం అలా ఉంది, దయచేసి నన్ను నమ్మండి, నేను డాక్టర్నే. అర్థమైందా? ఇదంతా అయిన తర్వాత కంపల్సరీ పిచ్చోడు అంటారు. ఏం చేస్తున్నావా? ఏం తాగుతున్నావు? ఏంది గాలి 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 ఎందుకు తాగుతున్నావు నువ్వా? గాలి తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోద్దని డాక్టర్ గారు చెప్పారు. అక్కడ ఏడుంది గాలి అసలు? గ్లాస్ పట్టు పోస్తా. పట్టుకున్నా. ఏముంది ఇట్లా? గాలి ఉందండి. గాలి నాకేం కనబడడం లేదా? ఒకసారి ఓదు. ఏం జరిగింది? చెయ్యి గాలి తగిలింది. మరి గాలి ఉన్నట్టుగా తాగే. కొంచెం కావాలా? వద్దు, నాకు గ్యాస్ ట్రబుల్ తక్కువ ఉందిలే. గురుగారు ఏం చేస్తున్నారా? గూగుల్ చూస్తున్నా. ఎందుక? బీకామ్ లో ఫిజిక్స్ ఉంటదా లేదా? బాగా ఎదుగు మ్యాథ్స్ కూడా దొరుకుతుంది.
డాక్టర్ మీరు షేవింగ్ చేసుకోలేదు? ఇట కాదబ్బా, ఇలా ఒక క్రమ పద్ధతిలో పెట్టాలా, లేకపోతే మొత్తం పగిలిపెట్టుంది నాకు. లైన్లోకి రండి, లైన్లోకి రండి, లైన్లోకి రండి అందరూ. లైన్లోకి రండిరా, లైన్లోకి రండిరా. ఒరే లైన్లోకి రండిరా. ఇప్పుడు ఇలా పడుకోబెట్టియాలా, లేకపోతే అసలు కుదిరేటట్లేదు వ్యాపారం. ఓ అమ్మో ఇలా పడుకోబెట్టాలయో. రైట్ రండి, కమ్మల్ గైస్, కమ్మల్ ఇలా చూడండి, చూడు అందరూ అందరూ పడుకుంటున్నారు. ఆడుకుంటున్నారంటే ఆడుకున్నారు కదా, సరే ఓకే, మీరందరూ ఆడుకోండి. ఇదే టైము, సందు చూసుకుని వెళ్ళిపోవాలి నుంచి. చెప్పు అందరూ పడుకున్నారు, కరెక్ట్ గా ఇదే రైట్. మొత్తం ఇల్లంతా దోచేయచ్చు. నువ్వెవరు? నేను దొంగని. మీరెవరు? పోలీస్. పోలీసా? నువ్వు? లాయర్. లాయరా? నువ్వు? డాక్టర్. దేనికొచ్చావు? నేను దొంగతనం చేయడానికి వచ్చా. డబ్బులు కావాలా? అవును కావాలి. డబ్బులు కావాలంటారా? అబ్బా సూపర్ రా మీరు. అరే ఇచ్చేయండి 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 ఇచ్చేయండి. దొరదొస్తుంది గోక్కుంటున్నాం. గోక్కుంటున్నారా? దొంగతనానికి వచ్చా కదా, చూస్తామే. దొంగతనం చేద్దాం. దొంగతనం చేద్దామా? మీరెవరు? దొంగలమే. దొంగల మీద పోలీసు అన్నారు ఊరికే. డబ్బులు ఎక్కడున్నా? డబ్బులు ఎక్కడున్నా? డబ్బులా? అక్కడ. అటు అటు ఇటు చూస్తావేంట్రా? అటు కాదా, ఇటు అనుకుంటా. ఓరే అమ్మ ఇటు అటు చూస్తా. అటు కాదురా, ఇటున్నాయి ఇటున్నాయి ఇటున్నాయి. అరే అట్టు కాదురా, అట్టునే చూడు. ఓకే ఓకే. ఏంటి? సీసీ కెమెరా. సీసీ కెమెరా కనబడతాం కదా, ఎలాగ మరి ఇప్పుడు? కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఒరే కళ్ళు మూసుకొని మనం కనబడతాం కదా. వాళ్ళకి కనిపించాం కదా. కింద 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 సీసీ కెమెరా ఉంది. ఇలా కనబడవా? ఒరే నీ అమ్మ చూస్తున్నాను. ఒరే ఇక్కడ పైపు ఉందా లేదా? ఓకే నువ్వు దొంగడువేనా? దొంగ దొంగతనం చేద్దాం. సరే వెనకాలరా. అమ్మో సీసీ కెమెరా. మమ్మీ డాడీ నన్ను ఆశీర్వదించండి. ఎందుకు నాన్న? బీకామ్ లో ఫిజిక్స్ ఉందంట, చదువుకొని వస్తా. దాంట్లో మ్యాథ్స్ కూడా బాగా చదువుకోనరా, ఓకేనా? మెంటల్ హాస్పిటల్. గుర్తుంది నీకు? గుర్తుంది. ఇటు ఎక్కాడు పద. పాక్కొని వెళ్ళాలరా, పాక్కొని.